హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్గా పిలుచుకుని ఈ పార్కు జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ఇతర ధ్వని సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాస్లు ఆపేసినప్పటికీ మంత్లీ పాస్లను, అదేవిధంగా రోజువారీ పాస్లను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాస్లు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం. ఏదైతే 1.5 కోటి జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 కోటి జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. అతిపెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు, వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తరిస్తున్న జనాభా 1.5 కోటి జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక ఇసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరిన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ లేకపోతే పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు
కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి ఆ భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఈ ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాన్ ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఏర్పడింది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్గా పిలుచుకుని ఈ పార్క్ జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ఇవన్నీ సపోర్ట్ చేసే ఇతర పరికరాలు కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్క్లో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే ₹50, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే ₹800. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. అతిపెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్స్ పాత్రలు కూడా ఉన్నాయి. బయట వాకర్స్ పాత్రలు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలు ఈలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక ఇసిరేసినట్టు ఎక్కడ ఊరి చివరన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడి మధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే
కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితుంది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితుంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితుంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ లేకపోతే పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలాంటి చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్స్పాత్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాని ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఏర్పడింది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్గా పిలుచుకుని ఈ పార్కు జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ధ్వని సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్క్లో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాస్లు ఆపేసినప్పటికీ
మంత్లీ పాసులను అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు, అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. అతిపెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్స్ పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్స్ పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలు ఈలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరు తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చున్నందుకు బెంచులు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక ఇసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ లేకపోతే పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కేసు వేసిందో ఆ కేసు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్స్ పాత్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాన్ ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఏర్పడింది. అదేవిధంగా మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది.
ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఈ సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్గా పిలుచుకుని ఈ పార్క్ జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలు ఇతర ధ్వని సబ్సిడీ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్క్లో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను, అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలు ఈలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు, వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక ఇసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరిన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడి మధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్స్ పాత్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ ఏరియా లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాన్ ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఏర్పడింది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఈ సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంత దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాశీ బ్రహ్మానందరెడ్డి పార్క్గా పిలుచుకుని ఈ పార్క్ జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ఇవన్నీ సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను, అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. అతి పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబీసీలు ఈలుగా కేటాయించారు. దాన్ని కూడా
ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చిక్కుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచులు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 కోటి జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక విసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కో ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలాంటి చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్స్ పాత్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కో ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాని ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఏర్పడింది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరికొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంత దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 కోటి జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే
ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్గా పిలుచుకునే ఈ పార్క్ జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ఇతర ధ్వని సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను, అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం. ఏదైతే 1.5 కోటి జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 కోటి జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. అతిపెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు, వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 కోటి జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక విసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరిన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మియాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో నిర్ణయాలు తీసుకుని కొంతమేర ఇటీవల కాలంలో ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్ స్పాతులు ఏవైతే ఉన్నాయో వాకర్
పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి ఆ భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఈ ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాన్ ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఉంది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాశీ బ్రహ్మానందరెడ్డి పార్క్గా ఈ పార్క్ జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలు ఇవన్నీ సపోర్ట్ చేసే ఇతర పరికరాలు కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం ఎవరైతే వాకింగ్ కోసం వస్తారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్క్లో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాస్లు ఆపేసినప్పటికీ మంత్లీ పాస్లను అదేవిధంగా రోజువారీ పాస్లను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాస్లు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్స్ పాత్రలు కూడా ఉన్నాయి. బయట వాకర్స్ పాత్రలు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేదాకా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచులు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక విసిరేసినట్టు ఎక్కడ ఊరి చివరన ఉండేది. కానీ కాలక్రమేణా
జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూగా పెద్ద ఆకాశ వ్యవసాయాలు వచ్చినట్లయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం తెలిసి ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికోసం ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఇంజిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్లయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండర్పాతులు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింద నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని నిర్మించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాతులతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాని ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఉంది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. ఆసు బ్రహ్మానందరెడ్డి పార్క్గా పిలుచుకొని ఈ పార్క్ జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ఇవన్నీ సపోర్ట్ చేసే ఇతర పరికరాలు కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని
వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాస్లు ఆపేసినప్పటికీ మంత్లీ పాస్లను అదేవిధంగా రోజువారీ పాస్లను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకుని లోపల స్వాగతం చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే యాన్యువల్ పాస్ పాత రెన్యువల్ చేసుకుంటే కనుక 3,500 కేటాయించి నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ చెప్పుకోవచ్చు. పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూగా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుందో అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికెక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చిక్కుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిన తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక విసిరేసినట్టు ఎక్కడ ఊరి చివరిన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మియాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ లేకపోతే పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1,200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్ స్పాతులు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన
లోపల చిరాన్ ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఉంది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్గా పిలుచుకునే ఈ పార్కు జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలు ఇతర ధ్వని సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను, అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. అతి పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్స్ పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్స్ పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలు ఈలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చెప్పుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక విసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరిన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కో ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ లేకపోతే పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలా చేయొద్దని చెప్పి
పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధరలు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణ ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. ఈ విధంగా చూస్తున్నట్టు కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో దీన్ని జాతీయ వనంగా గుర్తించిన తర్వాత దీనిపైన లోపల చిరాన్ ప్యాలెస్తో పాటు ఒక మసీదు ఏర్పడింది. అదేవిధంగా ఆ మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్గా పిలుచుకునే ఈ పార్కు జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ధ్వని సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు, మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే ₹50, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే ₹800. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు
6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి. 5 రహదారులు కూడా ఏబిసిడీలు ఈలుగా కేటాయించారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెద్ద కీకారణంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పట్టికలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చెట్ల పేర్లు, ఔషధాల మొక్కల పేర్లు వాటిని కూడా ఎక్కడికక్కడ పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా వాకర్స్ కానీ ఇతర సందర్శకులు కానీ అయోమయంలో గందరగోళం చిక్కుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన దారిని తిరిగి వెనక్కి గేటు దగ్గరికి వెళ్ళేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వయోవృద్ధులు వచ్చినట్టయితే వారు కూర్చునేందుకు బెంచులు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ హైదరాబాద్కి నగరానికి ఒక ఆక్సిజన్ పార్క్గా పేర్కొనవచ్చు. ఇక చూసుకున్నట్టయితే బయట ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో విస్తృత జనాభా 1.5 కోటి జనాభా హైదరాబాద్ నగరంలో విస్తరించింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి కేబీఆర్ పార్క్ అనేది ఒక విసిరేసినట్టు ఎక్కడో ఊరి చివరన ఉండేది. కానీ కాలక్రమేణా జనాభా విస్తరిస్తున్న కొద్దీ, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగల్గా మారిపోయి హైదరాబాద్ నగరంలో నడిమధ్యగా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ పూర్తిగా పెరిగిపోయింది. కాంక్రీట్ నిర్మాణాలు, ఎత్తైన హార్మ్యాలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ అనుకునే అతిపెద్ద హార్మ్యాలు 2 కాంప్లెక్స్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అవి కనుక ఓపెన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎన్జిటి నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే పార్క్ చుట్టూతా పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు వచ్చినట్టయితే వాటి వలన లోపల ఉన్న వన్యప్రాణులకు కానీ లేకపోతే పచ్చదనం కానీ దెబ్బతినే అవకాశం ఉంది. అవి కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు అనుకుంటాయి. కాబట్టి అలాంటి చేయొద్దని చెప్పి పర్యావరణ సంఘాలు హెచ్చరిస్తున్నప్పటికీ, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్జిటి ఏదైతే కేసు వేసిందో ఆ కేసుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమేర ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని అండర్పాత్లు నిర్మించాలని, కొన్ని అండర్వేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటి వలన పర్యావరణం ఏమాత్రం దెబ్బకుండా కేబీఆర్ పార్క్ ప్రతిష్ట, చుట్టుపక్కల ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ రణగోణ ధోరణులు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటికైతే శ్రీకారం చుట్టూ తెలిసింది. ప్రస్తుతానికైతే అవి కొన్ని కేసుల్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి పనులు జరగడం లేదు. అయితే పార్క్ చుట్టూ 7 చోట్ల ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్వేలు కూడా ఏర్పాటు చేయదలిచింది. దానికి కూడా ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. ఎన్జిటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్క్ వైపు జరగకూడదు. కొన్ని వాకర్స్ పాత్లు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ లాట్లు ఏవైతే ఉన్నాయో 10 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్ వైపు జరగకూడదు, పార్క్ వైపు జరగకూడదని నేషనల్ గ్రీన్ కోర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేబీఆర్ పార్క్ సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్లతోనూ అండర్వేలతోనూ ప్రభుత్వం సరిపెట్టుకున్నప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే అనేక ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండర్పాత్లు ఏర్పాటు చేసి భూగర్భంగా అంటే కేబీఆర్ పార్క్ కింది నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పర్యావరణవేత్తల ఆందోళన మేరకు వాటిని విరమించుకోవడం జరిగింది. అది విరమించుకొని కొత్తగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూతా అండర్పాత్లతో పాటు అండర్వేలతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించదలిచారు. కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉందో తర్వాత దీనిపైన లోపల చిరాన్ ప్యాలెస్ తో పాటు అదేవిధంగా మసీదుకి వచ్చే ప్రార్థన చేసేందుకు వచ్చి కొంతమంది అయితే లోపలికి వాకింగ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విధంగా వారిని కట్టడి చేసేందుకు అయితే ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసుకొని వారు ఆ మసీదు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సెక్యూరిటీ వారు చెప్తున్నప్పటికీ మరి కొంతమంది లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తున్నట్టు లోపల ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అక్కడికి వచ్చి పోతుంటారు. ఈ విధంగా దాని నిర్వహణ కావచ్చు, మసీదు నిర్వహణ కావచ్చు, వీటికి వచ్చే జనాభా కాకుండా వాకర్స్ అయితే ప్రతిరోజు 2000 నుంచి 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. పొద్దున పూట చూసుకున్నట్టయితే ఎక్కువ మంది వస్తుంటారు, సాయంత్రం పూట చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ మంది ఉంటారు. వారాంతపు దినాల్లో ఎక్కువ మంది వాకర్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ పార్క్గా హైదరాబాద్లో పేర్కొనవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో
కోటిన్నర జనాభా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఈ ఆక్సిజన్ పార్క్గా నిలబెట్టేందుకైతే ఈ నడి మధ్యలో చేరుకున్న కేబీఆర్ పార్క్ అయితే ఒక ఔషధవనంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మంచి చక్కటి గాలి వీస్తుంది, అదేవిధంగా పచ్చదనం వెలువరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఇది ఒక మణిమాణిక్యంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ అయితే విశేష ప్రాధాన్యత ఉంది. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్గా పిలుచుకుని ఈ పార్కు జాతీయ వనంగా గుర్తించారు. జాతీయ వనంగా గుర్తించిన తర్వాత లోపలికి ఎలాంటి వాహనాలను ఇతర ధ్వని సపోర్ట్ చేసే ఇతర పరికరాలను కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే లోపల ఔషధ మొక్కలతో పాటు ఇతర అనేక మొక్కలు ఉన్నాయి. ఇందులో వాకర్స్ కోసం, ఎవరైతే వాకింగ్ కోసం వస్తుంటారో వారి కోసం అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బెంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయిన కేబీఆర్ పార్కులో సగం మాత్రమే వాకర్స్కి అనుమతిస్తారు. మిగతా సగాన్ని వన్యప్రాణుల కోసం కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 5 సంవత్సరాల కిందట యాన్యువల్ పాసులు ఆపేసినప్పటికీ మంత్లీ పాసులను, అదేవిధంగా రోజువారీ పాసులను అనుమతిస్తున్నారు. రోజువారీ పాస్ తీసుకొని లోపలికి వాకింగ్ చేయాలనుకుంటే 50 రూపాయలు, అదేవిధంగా మంత్లీ తీసుకోవాలనుకుంటే 800 రూపాయలు. అదే యాన్యువల్ పాసులు పాత రెన్యువల్ చేయించుకుంటే కనుక 3500 నిర్ణయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాకర్ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్లో కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, విస్తరిస్తున్న నగరం ఏదైతే 1.5 కోటి జనాభా ఉన్నారో హైదరాబాద్లో, ఆ 1.5 కోటి జనాభాకు విస్తరిస్తున్న ఈ జనాభాకు ఒక ఆక్సిజన్ పార్క్గా కేబీఆర్ పార్క్ చెప్పుకోవచ్చు. పెద్ద విశాలమైన పచ్చదనంతో నిండిపోయిన ఈ పార్కు చుట్టూతా వాకర్ స్పాతులు కూడా ఉన్నాయి. బయట వాకర్ స్పాతులు ఎవరైతే జిహెచ్ఎంసీ ఉందో అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది దాదాపు 6 కిలోమీటర్ల మేర చుట్టూ ఉంటుంది పార్క్ చుట్టూ. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే 5 రహదారులు ఉన్నాయి.